రాజకీయం ఎట్లుంటదంటే సర్కార్ సర్కారే, ప్రతిపక్షం ప్రతిపక్షమే. వాళ్ళేది చేసినా వీళ్ళు మెచ్చరు, వీళ్ళేం చెప్పినా వాళ్ళు వినరు. పబ్లిక్ మాకే పవర్ ఇచ్చిందని ఏలేటోళ్ళు, ప్రశ్నించేది మేమే అని అట్టున్నోళ్ళు. మంచైనా చెడైనా ఎవ్వల మాట ఆళ్ళదే గాని అందరు ఒక్క మాట మీదకి వచ్చేదైతే ఉండదబ్బా. మనకాన్నే కాదు, దేశమంతటా ఇట్లనే ఉంటది. మళ్ళా ఏ పార్టీ పవర్లున్నా, ఏ లీడర్ ఏలుతున్నా ఇంకా ఊరిచ్చుడొద్దు గాని సీదా వార్తలకు పోదాం పాన్రి. अरे वाह, गांधी रिवर फ्रंट कार्ड की बीजेपी बीआरएस, సబర్మతి రివర్ ఫ్రంట్ కార్డ్ కి కాంగ్రెస్. వాళ్ళు హైదరాబాద్ బాపుగఢ్ దగ్గర, ఇల్లు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా. మూసీ నదిని ముద్దుగా చేస్తానికి మన సర్కారులో కార్యం పెట్టుకుంటే కొన్ని బంగ్లాలు ఖాళీ చేపియవలసి వస్తుంది. అట్లెట్లా చేస్తారని ప్రతిపక్షాలు జంగు సురువు చేసిన యుగలెంకోగాలు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కి ఈయన రెండు వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ ఏమో బఫర్ లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం గానే, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం గానే దాన్ని ఒప్పుకోం. 2004 నుంచి 2014 మధ్యన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ 10,000 కుటుంబాలు, అంటే 22 కిలోమీటర్లకే 10,000 కుటుంబాలని తరలించి వాళ్ళందరికి వేరే దగ్గర అకామిడేషన్ ఇచ్చి ఇదంతా క్లీన్ చేశారు. అప్పుడు గుజరాత్ సీఎం మోడీ సారు సేమ్ సిటీ నడిమిట్లనే మూసీ నది ఎట్లా పోతుందో అహ్మదాబాద్ లకెళ్ళి సబర్మతి నది అట్లా పోతుంది. చుట్టూరా రేకులేన్లు లండు బొండు తోటి గలీజుగుండే అచ్చం ఇప్పుడు మనకాడున్నట్టే. టూరిజం డెవలప్ చేస్తానికి కోట్ల రూపాయలు పెడితే ఇప్పుడు గింత ముద్దుగా అయ్యింది. నడిమిట్ల బ్రిడ్జులు, చుట్టూరా పార్కులు, హోటళ్లు, తీరొక్క సౌలతి. నేను ఎంత ముద్దుగా చేసినో చూద్దురా అని ఒక పారి చైనా అధ్యక్షుడిని తీసుకొచ్చి చూపించుండు మోడీ సారు. ఒకసారి రామచంద్రరావు గారిని, హరీష్ రావు గారిని ప్రత్యేకంగా వచ్చి ఈ రివర్ ఫ్రంట్ గురించి ఇదే అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు, మీకు వాళ్ళకు కూడా తెలవాలని కోరుకుంటున్నారు. ఆడ సబర్మతి నదిలకు నర్మదా నీళ్లు తెస్తే ఈడ మూసీలకు గోదావరి నీళ్లు తేవాలనుకుంటారు. ఇక అప్పుడు పట్నం మురికి నీళ్లు కడిగినట్టు ఈ కిందుండే భూములకు చక్కటి నీళ్లు వస్తాయి, పంటలు మంచిగా వండుతాయి, పబ్లిక్ రోగాల నొప్పులు రావు. ఆడ చేసినట్టే ఈడ ఏవోతే ఎందుకు అడ్డం పడుతున్నారని బీజేపీ లీడర్లను సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్నో మాటలు ప్రశ్నించిండు కూడా. మరి మన కాడేమైతుందో గానీ ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు అయితే గీది.